హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ని మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇట్స్ మీ సంగవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ ఇషాన్ మామ్. సో మీలో ఎంతమందికి నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ చేసే కర్రీస్ గుర్తున్నాయి? టేస్ట్ అయితే చాలా అమేజింగ్ కదా. మనం ఎప్పుడూ నాయనమ్మ కర్రీస్ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి కదా. సో మా నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ యూస్ చేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కర్రీని చాలా టేస్టీగా మార్చేస్తుంది. సో అది చూసేద్దాం. ఏంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వెయిట్ చూపిస్తాను. లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. ఫస్ట్ అయితే 30 గ్రామ్స్ ఎండిపోయిన కరివేపాకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 500 గ్రామ్స్ ధనియాలు తీసుకోండి. 250 గ్రామ్స్ ఎల్లిపాయలు తీసుకోండి. 25 గ్రామ్స్ మెంతులు తీసుకోండి. అలాగే 120 గ్రామ్స్ జీలకర్ర తీసుకోండి. అండ్ 20 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకోండి. అలాగే 800 గ్రామ్స్ పసుపు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 డ్రై రోస్ట్ చేసేసుకోండి. నేనైతే ఫస్ట్ ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మనకి ధనియాలు అనేవి పూర్తిగా రోస్ట్ అయిపోయాక చాలా మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది. సో అంతవరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ రోస్ట్ చేసుకున్న ధనియాలు మొత్తం ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోని జీలకర్ర కూడా మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకోండి. జీలకర్ర మొత్తం కంప్లీట్గా రోస్ట్ అయ్యాక ధనియాలు ట్రాన్స్ఫర్ చేసుకున్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ కూడా మెంతుల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. మెంతులు కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందాకలా జీలకర్ర ట్రాన్స్ఫర్ చేసుకున్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న ఎండుమిరపకాయలని కాసేపు వేయించుకోండి. సో ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మిరపకాయకి ఉండే ఘాట్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఎండుమిరపకాయలు కూడా చాలా బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయ్యాక సేమ్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సేమ్ ప్యాన్లోకి మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇక్కడ నేను కరివేపాకు ఆల్రెడీ ఎండపెట్టుకుందే తీసుకున్నాను. మీరు ఫ్రెష్ కరివేపాకు వాడుతున్నట్లయితే ఫస్టే కరివేపాకుని బాగా క్లీన్ చేసుకొని ఒక టవల్ పైన డ్రై చేసేసుకోండి. కరివేపాకు అనేది అస్సలు తెమ్మలేకుండా ఉండాలి. అప్పుడే మనం చేసుకుంటున్న పౌడర్ అనేది ఎక్కువ డే స్టోర్ అవుతుంది. కరివేపాకు కూడా మంచిగా రోస్ట్ అయ్యాక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మనం రోస్ట్ చేసుకున్న అన్నీ ఒకసారి బాగా అన్నీ కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. అసలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఉంటుంది చూడండి స్మెల్ 1 బై 1 ఇల్లంతా చాలా అరోమాటిక్ స్మెల్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. మనకి మిరపకాయలు అనేది కొంచెం ఘాట్ వస్తుంది కానీ మిగతా అనేవి చాలా మంచి స్మెల్ వస్తాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని సన్లైట్లో అయితే డ్రై చేసుకోండి. ఎండలో డ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా ఇంకేదైనా తెమ్మ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చాలా బాగా డ్రై అయిపోతాయి. నేను వీటితో పాటు ఒక 1/2 కిలో కూడా ఉప్పు ఎండపెట్టాను. చూసారు కదా కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. మిరపకాయలు కూడా ఇలా విరగొట్టగానే విరిగిపోతున్నాయి. సో పర్ఫెక్ట్గా డ్రై అయిపోయినట్లే. ఇప్పుడు నేనైతే ఇంగ్రీడియంట్స్ కానీ సరిపోయేటట్టు 1/2 కిలో అయితే ఉప్పు తీసుకున్నాను. ఈ పొడిలోకి కల్లుప్పు వాడితేనే ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది. సన్నుప్పు ఉంటే అసలు స్కిప్ చేసేసేయండి. ఖచ్చితంగా కల్లుప్పే వాడాలి. అప్పుడే ఎక్కువ డేస్ పాడవకుండా ఉంటుంది, అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న కల్లుప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్సీ అయ్యేంత వరకు కలుపుకోండి. వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకోండి. ఫైనల్లీ నేను ప్రిపేర్ చేసుకుంటున్న పౌడర్ మొత్తం ఇంత క్వాంటిటీ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్లో మనం తీసుకున్న పసుపు మొత్తం వేసేసుకోవాలి. ఈ పసుపు మొత్తం వేసేసుకున్నాక ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి.
పూర్తిగా మిక్స్ చేశాక చూడ్డానికి అచ్చం పసుపులాగే ఉంటుంది. ఈ పౌడర్ని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసేసుకొని చిన్న చిన్నగా పర్ల్స్ ఇచ్చుకుంటూ ఒక 10 సెకండ్స్ మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. చూడ్డానికి ఇలా పౌడర్ మొత్తం మనం మిక్సీ పట్టేశాక కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న వెల్లుల్లి కూడా సేమ్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకోండి. ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఆయిల్ తీసేసుకోండి. కుకింగ్ ఆయిల్ అయితే ఇక్కడ నాకు కరెక్ట్గా 70 ml పట్టింది మొత్తానికి. మొత్తం ఆయిల్ని మనం చేసి పెట్టుకున్న పౌడర్లోకి వేసేసుకోండి. మనం పౌడర్లో వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆయిల్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోండి. సో ఇందాక నుంచి ఈ ప్రాసెస్ మొత్తం దేనికి అనుకుంటున్నారా? మనం కర్రీస్లో పసుపు వాడుతున్నాం కదా, ఆ పసుపు వల్ల ఇలా సాంబార్ పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. పసుపు అనేది ఒకటే ఇంగ్రీడియంట్ ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఇందులో మొత్తం 9 ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యాయి. మనం డైలీ పసుపు అయితే కర్రీస్లోకి ఎంత క్వాంటిటీ వేసుకుంటామో దానికి డబల్ ఈ పౌడర్ వేసుకుంటే చాలు, కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఈ పౌడర్ పేరు వచ్చేసి సాంబార్ కారం. సో ప్రిపేర్ చేసుకోవడం కష్టమే కానీ కర్రీస్లో వేస్తే మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి డైలీ కర్రీస్లోకి కావాల్సినంత తీసి పక్కన పెట్టేసుకొని మిగతాది మొత్తం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. ఇది మ్యాక్సిమం 2 years వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది. ఫైనల్గా మన ఆయనమ్మ కర్రీస్లోకి యూజ్ చేసే సీక్రెట్ పౌడర్ గురించి మీకు చెప్పాను కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి ఇంతే వీడియో. బాయ్ బాయ్.